చైనా మాంజాలు జనం ప్రాణాలు తీస్తున్నాయి. గాలిపటాలు ఎగిరేసిన తర్వాత తెగిపడే దారం ప్రజల ప్రాణాలను తీస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో మాంజా బారిన పడి ఇద్దరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. దాంతో పోలీసులతో పాటు రాజకీయ నాయకులు అప్రమత్తమయ్యారు. చైనా దారాన్ని నిషేధించాము అని ప్రకటించారు. దాన్ని వాడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదంగా మారిన చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ దాని వినియోగానికి బ్రేక్ పడటం లేదు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఎన్జీఓలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నా చైనా దారంతో గాయపడుతున్న వారి వార్తలు ప్రతి ఏడాది వినిపిస్తూనే ఉన్నాయి. ద్విచక్ర వాహనాల్లో వేగంగా వెళుతున్న వారి విషయంలో ఈ మాంజా ప్రమాదంగా మారింది. ఇది వాహనదారుల మెడకు చుట్టుకోవటం ఆలస్యం, వెంటనే వారు తీవ్రంగా గాయపడటం జరుగుతోంది. చైనా మాంజాను నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి తయారు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని మంగళహాట్, పురాణాపూల్, ధూల్పేటతో పాటు పలు ప్రాంతాల్లో ఈ దారాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. తాజాగా పోలీసులు దీన్ని అమ్మటం నేరమని హెచ్చరికలు జారీ చేశారు. అంటే మా జోన్లో ఒక 12 కేసెస్, అదేవిధంగా సుమారు ఒక 20 అక్యూజులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు అవేర్నెస్తో కల్పించడంతో పాటు ఎక్కడైతే వీళ్ళకు మెయిన్ సప్లయర్స్ ఉన్నారో లైక్ ఢిల్లీ కావచ్చు, తర్వాత ఈ మీరట్, ఆ లింక్ వరకు అక్కడ కూడా వెళ్ళి లాజికల్ ఎండ్ వరకు కూడా తీసుకెళ్లి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు అదేవిధంగా మేమున్నాం. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఈసీఐఎల్లో ఇంటర్ చదువుతున్న జశ్వంత్ రెడ్డి ఇంటికి వెళ్తుండగా చైనా మాంజా అతని మెడకు చుట్టుకుంది. మెడ కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అయింది. ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తే డాక్టర్లు 19 కుట్లు వేశారు. నిన్న మధ్యాహ్నం పొలానికి వెళ్తుంటే దారం మధ్యలో పడి మెడకిరికి కట్ అయింది. 22 స్టిచెస్ పడ్డాయి. నార్మల్ వస్తున్నాం, మీ నుంచి కైట్ పడ్డది, మెడలో పడ్డది, మొత్తం పోయింది. చూసేవాళ్ళు బ్లడ్ వస్తుంది, పట్టుకొని వచ్చేసాం హాస్పిటల్కి. చైనా మాంజా చుట్టుకుని ప్రాణాలు పోతున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు డాక్టర్లు. మాంజాలో వాడే కెమికల్స్ శరీరంలోకి వెళ్తే శరీరానికి ప్రమాదకరమని అంటున్నారు డాక్టర్లు. దీంతో మేజర్ ప్రమాదం ఏంటంటే, ఒకటి చాలా షార్ప్గా ఉంటుంది, రేజర్ అంత షార్ప్గా, అవి మనకి కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకటి అది మన ప్రాణహాని జరగవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, దాంట్లో ప్లాస్టిక్ ఉండడం వల్ల చాలా వరకు అది డిగ్రేడబుల్ కాదు. పొల్యూషన్ అనేది ఇప్పుడు ప్రధాన సమస్య, అది పొల్యూషన్కి ప్రధాన కారణం అవుతుంది. ఇంకోటి దాంతోపాటు ఉండేటటువంటి కెమికల్స్ కూడా మనకి శరీరంలోకి వెళ్ళి కట్ కంటే ఎక్కువగా అది శరీరంలో అబ్జర్వ్ అయ్యి దాంతో ఎక్కువ డ్యామేజ్ ఉండొచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఒకవైపు ప్రకృతికి మంచిది కాదు, ఒకవైపు మనుషులకు కూడా మంచిది కాదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మాంజా అమ్మేవారి వివరాలు చెబితే గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా కానీ ఏదన్నా షాప్లో ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించి చైనా మాంజా అమ్మినట్టు మాకు దృష్టికి తీసుకొస్తే తెచ్చిన వారిని పట్టించి తీసుకొచ్చిన వాళ్ళ పేరు మేము కాన్ఫిడెన్షియల్గా పెట్టి వారికి 5,000 రూపాయల మేము వాళ్లకు గిఫ్ట్ ఇస్తాం. సంక్రాంతి పర్వదిన సమయంలో తెలంగాణలోని పలు పట్టణాల్లో, నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పతంగులను ఎగిరేయటం ముమ్మరంగా ఉంటుంది. ఇందుకోసం చైనా మాంజా వాడే వారి పట్ల ఈసారి కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించడం శుభ పరిణామం. గాలిపటాలు తెగిపడ్డప్పుడు తెగిపడే మాంజా శరీరానికి చుట్టుకోవటం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ఇలాంటి ఘటనల్ని చూస్తూ ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చైనా మాంజాను ఉపయోగించే వారి విషయంలో కఠినంగా ఉంటామని పోలీసులు చెబుతున్నారు.